హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం పోతారం విలేజ్‌కొచ్చాం, తెలంగాణ స్టేట్. సో, సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. చాలామంది ఇప్పుడు హోరాహోరీగా కూడా పల్లెటూళ్ళలో పోటీ ఉండడం చూస్తూ వస్తున్నాం. ఈ నేపథ్యంలో మరి పోతారం గ్రామంలో ఎటువంటి పరిస్థితులున్నాయి? మరి ఇక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు? ఊరి సమస్యలేంటి? మరి ఏ క్యాండిడేట్ ఏం హామీలు ఇవ్వబోతున్నారు? ఏం నెరవేర్చబోతున్నారు? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా సో, ఈ పోతారం గ్రామంలో ముఖ్యంగా బీసీ మహిళకివ్వడం జరిగింది. సో, ఇక్కడ పుట్టా వీరేష్ గారు, వారి సతీమణి ఉండడం జరిగింది. సో, వీళ్ళు పోటీ చేస్తున్నారు. ఒకసారి వీళ్ళ నేపథ్యం ఏంటి? అలాగే ఏం చేయబోతున్నారు వీళ్ళ వీళ్ళ గ్రామానికనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, నమస్కారం సార్. నమస్తే అండి. సో, ఫస్ట్ మీ బయోగ్రఫీ ఒకసారి మీ నేపథ్యం ఒకసారి చెప్తారా? పేరు పుట్టా వీరేష్ అండి. హ్మ్. నేను గత సంవత్సరం బీఆర్ఎస్ పార్టీ నుండి నేను ఉప సర్పంచ్‌గా పనిచేసినాను ఊర్లో. సర్పంచ్ గూడా మా పార్టీ వారే. సర్పంచ్‌గా మాధవరెడ్డి గారు. హ్మ్. అలా మా ఆధ్వర్యంలో గత 7 ఏళ్లలో మేము ఊరికి అభివృద్ధి చేసిన పనులు డంప్ యార్డ్ గానీ, శ్మశాన వాటిక గానీ, మన హరితహారము, సీసీ రోడ్లు, ఆ! మనకు హాస్పిటల్ బిల్డింగ్ నిర్మించినాం. అండర్ డ్రైనేజ్ కంప్లీట్ చేసినాము. మొత్తం మాక్సిమం విలేజ్ 90% అయిపోయింది. జస్ట్ ఒక 2 అక్కడక్కడ మిగిలి ఉన్నాయి. హ్మ్. ఊరికి మేము డెవలప్ చేసి ఊరికి బస్సు సౌకర్యం లేకుండే. మా ఆధ్వర్యంలో బస్సు సౌకర్యం కూడా కల్పించినాము. అట్లనే ఊర్లో క్రీడలు కూడా నిర్వహిస్తాము. ప్రతి 2, 3 సార్లు మేము మన ఊరు నుండి క్రీడలు కూడా పెట్టినాం. సంక్రాంతికి కూడా ముగ్గుల పోటీలు పెట్టిస్తాం. మళ్ళీ అలాగే ఏమన్నా దుర్గమాతలు ఇక్కడ పిల్లలందరూ మాలలు గానీ ఏమన్నా యేసుకుంటే వాళ్ళకి గూడా హెల్పింగ్ జేస్తాము మేము. అలాంటి కార్యక్రమంలో ముందుండి ఎనకుండి నడుస్తాం. మళ్ళా ఏ గ్రామంలో హ్మ్. ఎవరికి ఏ కష్టం వచ్చినా గానీ, అది అర్ధరాత్రి గానీ, పగలు గానీ, ఎవరు గానీ వాళ్ళ ఎండెంటుకుండి వాళ్ళకి మేమున్నాము అనుకుంటా ధీముండి మేము మా ఊర్లో మా ప్రజలకందరికీ అంత దగ్గరుండి, అంత చేరువ అయ్యి ఉండి మేము నడిపించుకుంటూ వచ్చినాం. అదే కృతజ్ఞత ఇప్పుడు మాకుంది మా ఊర్లో. అదే జనాలు మా నమ్మకం మా మీద అదే ఉంచిర్రు. హ్మ్. మళ్ళీ గూడా మమ్మల్ని ఎన్నుకోవడం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. మళ్ళా మాకు సర్పంచ్ పీఠం అప్పజెప్తారని మేము ఆశిస్తున్నామండి. మరి మీ సతీమణి ఫస్ట్ టైమ్ పోటీ చేస్తున్నారు. ఎలా ఉంది? అయితే దీనికి మా సతీమణిని ఫస్ట్ టైమ్ దింపినాం గాబట్టి, మా హ్మ్. అనుభవం ఏదైతే ఉందో, హ్మ్. మాకు ఆల్రెడీ ఉంది అనుభవం. ఆ అనుభవంతోనే ఆమెను దింపినాం. ఆమె ఎనకాల ఉండి మేము ప్రతి దాంట్లో గూడా ఆహ్, మేము వెనకాల ఉండి ఆమెను ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. హ్మ్. ప్లస్ మా ఊరి సమస్యలు కొన్నున్నాయి. ఇప్పుడు ఆమెకు ఫస్ట్ టైమ్ సర్పంచ్‌గా కూర్చోమనే ఫస్ట్ సమస్య మా ఊర్లో అంతా అండర్ డ్రైనేజ్ అయిపోయింది. హ్మ్. ఒకటి పెద్ద మోరి నాలా డ్రైనేజు ఇంతకుముందు పొలాలలోకి పోయేది. ఆ అండర్ డ్రైనేజ్ నుండి ఆ పొలాలలోకి ఇప్పుడు బాగా వాళ్ళకు మురికి ఎక్కువైపోయి జర రైతులకు అందరికి ఇబ్బందవుతుంది. ఆళ్ళేం చేశారనంటే మా పొలాలలోకి వద్దు అన్నట్టని వాళ్ళు వాదించేసరికి ఆ వాటర్‌ని బ్లాక్ చేస్తే కూడా మొత్తం ఊర్లోకి కొంచెం ఇళ్ళల్లోకి వచ్చేసినాయి. హ్మ్. ఫస్ట్ అంటే డ్రైనేజ్ వాటర్ అంతా ఏ చిన్న వర్షం పడ్డా గాని వాటర్ ఒక దగ్గర మా సమస్య పెద్ద సమస్య ఉంది ఊర్లో. ఫస్ట్ ఆమె సర్పంచ్‌గా కాంగానే హ్మ్. ఆ పెద్ద డ్రైనేజ్‌ని ఆల్రెడీ మేము ఎస్టిమేషన్ ప్లానింగ్‌లో ఉన్నాము. చేస్తున్నాం. దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. హ్మ్. ఫస్ట్ మేము అది నెరవేరుస్తాం. హ్మ్. ఇంకొకటి రెండో సమస్య మా ఊరికి డంప్ యార్డ్ కట్టిన దగ్గర హ్మ్. ట్రాక్టర్ ఎళ్ళనీకి దారి లేదు. దానికి ఒక 4, 5 కల్వర్టులొస్తాయి. ఓకే. సెకండ్ ప్రయారిటీగా దీన్ని మనం తీసుకుంటున్నాం హ్మ్. దాన్ని. ఎందుకంటే చెత్త సేకరణ చేసేసి అక్కడిక్కడ వదిలేస్తున్నారు. దాన్ని కూడా కరెక్ట్ అది ఎక్కడైతే ఉండాలో అక్కడికే చేర్చాలని దానికి కావాల్సిన 4 కల్వర్టులున్నాయి. హ్మ్. ఆ కల్వర్టులు నిర్మించేస్తాం. ఈ 2 వాగ్దానాలు మేము గ్రామ ప్రజలకిస్తున్నాం. హ్మ్. మళ్ళీ ఇంకోటి ఏవైతే మిగిలినయో అరకొర సీసీ రోడ్లు గానీ, ఇంకేదైతే డ్రైనేజ్ ఉందో సమస్య అండర్ డ్రైనేజ్ అది పూర్తిగా మొత్తం పకడ్బందీగా దాన్ని చేసేసి ఊర్లో సమస్య లేకుండా హ్మ్. ఇంతకుముందు మేము ప్రజలకు ఎట్లున్నో దగ్గరగా చొరవగా మా అనుభవం ఏదైతుందో ఆమెకు కూడా ఎల్లవేళలా ఏ రాత్రైనా, ఏ పగలైనా గానీ మేము ఆదరించి అదే జనాల దగ్గరికెళ్ళి వాళ్ళది ఓటర్ మా దగ్గరని మా మా ఇంటి సమస్యలా భావించి ఆళ్ళతోని ఉండి ఆ సమస్య తీర్చాలన్నటని గూడా మేము ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నాం. హ్మ్. ఆమెకు చెప్తున్నాం. ఆమె గూడా అదే దారిలో నడవాలని జెప్తున్నాం. ఇంకొక సమస్య ఉంది. ఆల్రెడీ ఒక బస్ షెల్టర్ ఒక బస్సుంది. ఇంకొక బస్సుని ప్రొవైడ్ జేయాలని మా కోరిక. అది గూడా దాన్ని ప్రజల కోరిక అది అందరు ఊరు గ్రామస్తుల కోరిక. దాన్ని గూడా కంప్లీట్‌గా మేము చేస్తాము. హ్మ్. అది గూడా చేద్దామని అనుకుంటున్నాం. నెక్స్ట్ ఆల్రెడీ లైబ్రరీ శాంక్షన్ అయింది మాకు ఇంతకుముందు గతంలో. హ్మ్. కాకపోతే సరిగ్గా దానికి నిధులు సమకూర్చక ఆగిపోయిందది. ఓకే. దాన్ని గూడా ఇప్పుడు ఇన్‌కంప్లీట్ ఏదైతే పెండింగ్‌లో ఉందో, హ్మ్. దాన్ని గూడా కంప్లీట్ జేసేసి, ఆ లైబ్రరీని గూడా రీఓపెన్ జేపిచ్చేసి, మళ్ళీ స్టార్ట్ జేపియాలని మా ఆధ్వర్యంలో మేము కోరుకుంటున్నాం.
మేడం మీరు అంటే ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో కూడా రాణిస్తున్నారు. ఇప్పుడు రాజకీయ రంగాల్లో కూడా మంచి అవకాశాలు దొరుకుతున్నాయి. అలా మీ గ్రామానికి ఇవాళ బీసీ మహిళా క్యాండిడేట్‌లో మీకు అవకాశం దొరికింది. సో, ఎలా ముందుకెళ్తున్నారు? నా పేరు పుట్టవాని. హ్మ్. అంతమంది గ్రామానికి మంచిగా కావాలనేసి మేము ముందుకైతున్నాము. అప్పటి నుంచి 15 ఇయర్స్ బ్యాక్ ఏం లేకుండే మా ఊర్లే. హ్మ్. ఇక అప్పటి నుంచి మా మారెడ్డి సర్పంచ్ అయినప్పటి నుంచి అంతకుముందు నుంచైనా హ్మ్. ఊరు మొత్తం ఇది మంచిగా చేసినాము. ఇప్పుడు కూడా పైప్ లైన్ అంతా మంచిగానే ఇది చేస్తాము. హ్మ్. ఎవరికి ఏమి ఇది కాకుండా. హ్మ్. ప్ర ప్రజలు అవకాశం ఇస్తే హ్మ్. మాకు కృతజ్ఞత. సో, మొదటిసారి పోటీ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? మరి ప్రజల్లోకి ఎలా ఎళ్తున్నారు? మీ హస్బెండ్ దగ్గర నుంచి, మీ ప్రజల వైపు నుంచి ఎటువంటి మద్దతు మీకు దొరుకుతుంది? మంచిగానే ఉంది. హ్మ్. ఇప్పటికైతే ఇక తిరుగుతున్నాం, ప్రచారం చేస్తున్నాము. అంతా మీరు అంత మంచిగా చేశారు. మొత్తం గ్రామంకి అంతా మంచిగా చేసిర్రు కాబట్టి మేమంది ముందుకై మేము ఇదైతున్నాం మేము హ్మ్. అనేసి అంటున్నారు మళ్ళా. హ్మ్. సరే. అట్లా. హ్మ్. చాలా హామీలు మీరు ఇచ్చారు. ఇంతకుముందు ఇవన్నీ చేస్తామన్నారు. ప్రభుత్వ వైపు నుంచి కూడా మీకు చాలా మద్దతు దొరకాలి. మరి దాని వైపు నుంచి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు? మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారండి. గ్రామ అభివృద్ధికి చేద్దామనంటే ఏ ప్రభుత్వం ఉన్నా గానీ గ్రామానికైతే చేయాల్సిందే. ఇప్పుడు అవును. ప్రతి ఫండ్ ఇప్పుడు ఈరోజు స్టేట్‌లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సెంట్రల్‌లో బీజేపీ హ్మ్. గవర్నమెంట్ ఉంది. అవును. అట్లా అని స్టేట్‌లో పనులైతే ఏమి ఆగిపోతలేదుగా. స్టేట్ అయితే ఏం కుంగిపడలేదు కదా! అవును. నిధులైతే సమకూరుస్తున్నారు కదా! అయితే కొద్దిగా ఆలస్యం అయితుండొచ్చు. ఇయాలొచ్చేది రేపయితుండొచ్చు గానీ, హ్మ్. మేము గూడా ఏదైతే నిధులు ఎక్కడి నుండి సేకరించాలనో, ఎట్లా పోవాలో, ఏడ తేవాలనో, ఏ దారి నుండి తేవాలో హ్మ్. ఆ దారి నుండి తీసుకొస్తాం. హ్మ్. దాన్ని ఫుల్‌ఫిల్ చేస్తామని మేము ఆశిస్తున్నాం. ఓకే. సో, పోటీ ఎలా ఉండబోతుందంటారు మీ ఊర్లో? ఉంది పోటీ పోటీయే. హ్మ్. మేము గూడా భావిస్తాం. మేము ఎవరమైనా హ్మ్. బరిలోకి దిగుతున్నామన్నప్పుడు నేను వెనకపోతున్నానని దిగం. హ్మ్. మేము గెలుస్తున్నాం. హ్మ్. మాకు 100% నమ్మకం ఉంది. హ్మ్. ప్రజలు మా వెనకాలున్నారు. హ్మ్. శాయశక్తులా మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు గూడా మాకున్నారు మా వెనకాల. హ్మ్. మమ్మల్ని అందరూ ఆశీర్వదిస్తారని మేము కోరుకుంటున్నాం. మాకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారని మేము కోరుకుంటున్నాం. రైట్. ఆశిస్తున్నాం. ఏం ప్రజలు. చెప్తారు మేడం ప్రజలకి మీరు? మీ వైపు నుండి? ఏం చెప్తాము, మాకు ఓటేయండి. హ్మ్. మేము మంచి చెడ్డది అన్నిటికి ముందుకై ఇదైనాం మేము. ఇక అన్నీ చేస్తాం. అవే చేయగలం చేస్తాము. చేస్తాము. హ్మ్. అన్నీ వాళ్ళ ఏవైతే సమస్యలున్నాయో అవన్నీ మేము అన్నీ. కంప్లీట్ చేస్తాం. మాకు హ్మ్. అవకాశం ఇచ్చిందంటే మమ్మల్ని ఆశీర్వదించి కూర్చుంటే హ్మ్. అయితే ఇప్పటివరకు గూడా యాస్ ఎ ఉప సర్పంచ్‌గా ఉన్నాము. అవును. హ్మ్. రంగంలో ఆల్రెడీ అనుభవం ఉంది. హ్మ్. సర్పంచ్‌గా ఉన్నామనంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతోని అవును. ఇంకా బాగా చేస్తాం. ఇంకా మాకు ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకా బాగా చేస్తాం. రెట్టింపు ఉత్సాహంతోని ఏదైతే మేమైతే అనుకున్నామో హ్మ్. మనకు కొన్ని కాలేజీలు గూడా అవి గూడా ముందుకెళ్ళి చాలా స్పీడప్‌గా ఉండి చేయగలుగుతాము అని మేము అనుకుంటున్నాం. థాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ కూడా సార్.